సహోదరి సహోదరులు, దేవుడు మనం జ్ఞానం కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు. నా జ్ఞనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని ఒక చోట రాయబడి ఉంది. దేవుని బిడ్డలమైన మనము తెలివి తక్కువ వారిగా ఉండడానికి వీల్లేదు, బుర్ర తక్కువ వాళ్ళగా ఉండడానికి వీల్లేదు. జ్ఞానం కలిగి జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. యెరూషలేము పట్టణమును గూర్చి గతంలో వారి గ్రంథాల్లో రాయబడింది. యెరూషలేము పట్టణము నిర్మించబడడానికి వీల్లేదు. ఒకవేళ యెరూషలేము పట్టణం నిర్మించబడినట్లయితే ఆ పట్టణం నిర్మించబడిన తర్వాత ప్రజలు పన్నులు చెల్లించడం మానేస్తారు, సుంకం చెల్లించడం మానేస్తారు. ఆ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలు అని చెప్పి గతంలో కంప్లైంట్ రైజ్ చేయబడింది, కంప్లైంట్ ఇవ్వబడింది. ప్రతిఫలంగా యెరూషలేములో నిర్మించబడుతున్న మందిరం సుమారు 20 సంవత్సరాల వరకు కట్టబడలేదు, ఆటంకపరచబడింది. కాబట్టి చాలా తెలివిగా ఆ పట్టణం గురించి మాత్రం ప్రస్తావించకుండా తెలివిగా ఏమన్నాడంటే, నా పితరులు సమాధులుండు పట్టణము తగలబడిపోయిందయ్యా, గుమ్మాలు కాల్చేశారయ్యా, దుఃఖం లేకుండా ఎలా ఉంటాను అని అంటే అర్థం చేసుకున్నాడు రాజు. తన మనసులో ఏదో ఉంది, ఏం కోరుతున్నావు, ఏం ఆశిస్తున్నావు అని ఖచ్చితంగా రాజు నెహెమ్యాతో అన్నప్పుడు చక్కని మాటను చూద్దారండి. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని నన్ను అడుగగా, నేను ఆకాశం అందలి దేవునికి ప్రార్థన చేసి, రాజు ఎదుట ఉన్నాడు, రాజు మాట్లాడుతున్నాడు, తను మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అలా సంభాషణ జరుగుతున్న సమయంలో సడన్గా రాజు అన్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే నోరు తెరిచి నెహెమ్యా ఏమేమి కావాలో కోరుకోలా, తన మనస్సులో ఏం చేశాడో తెలుసా అండి? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన స్థలము ఎక్కడో చెప్పండి? రాజు నివసించే ప్యాలెస్. అనగా నువ్వు ప్రార్థన చేయవలసి వస్తే నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ స్థలమును గూర్చినటువంటి ఆ స్థలాన్ని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. అనగా నీ జీవితంలో ప్రార్థన చేయాలి అని మనసులో కోరిక పుట్టినట్లయితే నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఆటోలో కూర్చుని ప్రయాణం చేస్తున్నావా, ప్రార్థన చేయొచ్చు. బైక్ మీద వెళ్తున్నావా, ప్రార్థన చేయొచ్చు. ఆఫీసులో పని చేసుకుంటున్నావా, మనసులో ప్రార్థన చేయొచ్చు. అనగా నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థించిన స్థలము రాజు నివసించే ప్యాలెస్. అయినా నెహెమ్యా ప్రార్థన చేశాడు. 2, ప్రార్థించిన సమయం ఎంతసేపు ప్రార్థన చేశాడు? రాజు మాట్లాడుతూ ఉన్నాడు, తను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపల రాజు అన్నాడు, ఏమీ కావలసి నీవు మనవి చేయుచున్నావు అన్నాడు. ఈ మాటకి వెంటనే సమాధానం చెప్పేసేయాలి. ఆ సమాధానం చెప్పే లోపట ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ప్రభువా నాకు జ్ఞానాన్ని ప్రభువా. మరి ఏమని ప్రార్థన చేశాడు? క్షణం, చిటికలో ప్రార్థన, చిన్న ప్రార్థన. ఎస్, నువ్వు రహస్యంగా చేసేటటువంటి సుదీర్ఘమైన ప్రార్థనలు ఏం చేస్తాయో తెలుసా? బహిరంగంగా ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రార్థన నువ్వు చేసినా సరే అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఎప్పుడు నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు చేసే సుదీర్ఘమైన ప్రార్థనలు బహిరంగంగా నువ్వు చేసే చిన్న ప్రార్థనలకు ఆధారం అవుతాయి, శ్రేష్టమైన జవాబులు ఇస్తాయి. నువ్వు పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇంటిలోంచి బయటకు వచ్చి పనికి వెళ్ళిపోయిన తర్వాత పనిలో నువ్వు పెద్ద పెద్ద ప్రార్థనలు చేయగలవా? చేయలేవు. ఏదైనా సమస్య వచ్చి, ఏదైనా కష్టం వస్తే అక్కడ కళ్ళు మూసుకొని సుదీర్ఘంగా ప్రార్థన చేయగలవా? చేయలేవు. అక్కడ నువ్వు చేయగలిగింది కేవలం చిన్న ప్రార్థన. కానీ ఆ చిన్న ప్రార్థనకు పెద్ద జవాబు రావాలంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవునితో పెద్ద ప్రార్థన చేయాలి. ఆయనతో ఎక్కువ సమయం నువ్వు గడపడం ద్వారా, యేసయ్యతో సత్సంబంధం నువ్వు కలిగి ఉండటం ద్వారా, సుదీర్ఘమైనటువంటి రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉండటం ద్వారా నీ జీవితంలో చిన్న ప్రార్థన చేసినా సరే దేవుడు పెద్ద జవాబు ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే, నువ్వు ఆయనతో ఎక్కువ సమయము రహస్యంగా గడిపినప్పుడు. మర్చిపోకండి, ఇప్పుడు చేస్తున్న చిన్న ప్రార్థన వెనుక ఎన్ని నెలల ప్రార్థన ఉందో తెలుసా మీకు? సుమారు 4 నెలల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి. ఆ ఉపవాస చెప్పాగా, పశ్చాత్తాప ప్రార్థన,
ప్రలాపించిన ప్రార్థన, పస్తుండి చేసిన ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన వెనుక ఉంది. నువ్వు చిన్న ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు రావాలంటే నీ వెనుక సుదీర్ఘమైన ప్రార్థన జీవితము అత్యవసరం. మర్చిపోకండి. రక్షక ఇచ్చినటువంటి శ్రేష్టమైన సందేశాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యము నీవు మమ్మును నమ్మగలగడం. అయ్యా, నీ దృష్టిలో నేను బహు నమ్మకమైన సేవకునిగా, నువ్వు నమ్మదగిన సేవకునిగా నాయనా నేను కనిపిస్తే అంత బాగుంటుంది. అటు కృప నాకు దయచేయ, అటు మహాకృప నాకు దయచేయ. నీ దృష్టిలో నాయనా యథార్థవంతునిగా జీవించగలిగిన కృప నాకు మాకు దయచేయ. యథార్థవంతులను బలపరచడానికే నీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది కదా. ఒకసారి నీ కనుదృష్టి మా సంఘం మీద పడులాగున సహాయించు. మా సంఘస్థుల మీద నాయన నీ కనుదృష్టి పడులాగున సహాయం చేయమని, ఫలితంగా మేమందరం నాయన ఫలించులాగున, అభివృద్ధి చెందులాగున కృప చూపించమని. రక్షక, మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలించే నాయకులను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ చిత్తానుసారంగా నాయన మా దేశాన్ని, మా రాష్ట్రాలను ఆశీర్వదించమని, నాయకులను ప్రభువా నడిపించమని, పరిచర్యలో పాలు పంచుకునే వారిని అత్యధికంగా దీవించమని నీకే మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తూ యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.